ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 540వ నామం సుషేణ. అంటే సు అంటే మంచి, గొప్ప. సేన అంటే సేన, గొప్ప సంఖ్య గల సేన కలిగిన స్వామి అని అర్థం. అంటే దేవతలు అసంఖ్యాకంగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో. ఆయన సృష్టిలో ముందు దేవతల్ని సృష్టించాడు. అందుకని వాళ్ళందరూ ఆయనకి సేనతో సమానం. మరి సేన ఉన్నది అంటే ఆ సేన రాజు ఏ ఆజ్ఞలు ఇస్తే ఆ ఆజ్ఞలని శిరసావహించి ఆ పనులనన్నిటినీ సేనలు నిర్వహిస్తాయి. అలా పరమాత్మ సృష్టిలో గొప్ప సేనని, దేవతలందరినీ కూడా ఆయన సృష్టించాడు. ఆ దేవతలు మరి ఆ దేవతలు దిగొచ్చారు. ఆ దేవతలు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మరి ఆ బాధ్యతల్ని అప్పచెప్పాడు. ఆ బాధ్యతలు సృష్టిలో మరి ఎంతమంది దేవతలు అంటే 33 కోట్ల దేవతలు ఉన్నారు అన్నాడు. వాళ్ళందరినీ మనం పేర్లు కూడా చెప్పలేం. పంచభూతాలుగా చెప్పుకోగలం, ఇంద్రియాలకు దేవతల్ని చెప్పుకోగలం. మరి ఆ ఈ సృష్టిలో మనకి ఏ కోరిక ఏ దేవత వల్ల తీరుతుందని అష్టలక్ష్ములని, మరి నవదుర్గలని, మరి 10 అవతారాలని, మరి భగవంతుని సృష్టిలో అనేకమైనటువంటి దేవతలు మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఆ దేవతలందరినీ మనం దర్శనం చేసుకోగలం. వాళ్ళ ఏ కోరిక, నవగ్రహాలు దేవతలే, మరి అష్టదిక్పాలకులు దేవతలే, సర్వము ప్రతిదీ దేవతల ఆధ్వర్యంలో సృష్టి అంతా నడుస్తూ ఉంది. ఈ ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దేవతని ఆయన ఏర్పాటు చేశాడు. అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవతని మరి ఏర్పాటు చేశాడు. అలా సృష్టిలో అనేక మంది, ఎంతమంది అంటే మనకి తెలియనంత మంది, చెప్పుకోలేనంత మంది దేవతల్ని ఆయన సృష్టించి ఆ తర్వాత జగత్ సృష్టిని చేశాడు. ఆ జగత్ సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క శరీరాలు, ఇంద్రియాలు, సూక్ష్మ శరీరాలు, స్థూల శరీరాలు, కారణ శరీరాలు, వీటన్నిటికీ అధిదేవతలు ఉన్నారు. మరి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత ఉండి ఆ ఇంద్రియాలను చక్కగా పని చేయిస్తూ ఉన్నారు. అలా మరి ఎంతో మంది గొప్ప సంఖ్య కలిగిన దేవతలందరినీ, అసంఖ్యాకమైనటువంటి దేవతలందరినీ సృష్టించాడు పరమాత్మ. వీళ్ళే మొదటి సృష్టి ద్వారా మరి సంఖ్యలుగా దేవతలు దిగి వచ్చారు. మరి మంచి సేన అంటే మంచి సామర్థ్యం కలిగిన వాళ్ళు అని అర్థం. యుద్ధం చేసేవాళ్ళు అని అర్థం. ఇక్కడ యుద్ధం చేసేవాళ్ళు అనే కాక సృష్టి నిర్వహణకు సహకరించే దేవతా సమూహం అని అర్థం. ఇక్కడ యుద్ధం చేసే సేన కాదు, వీళ్ళందరూ సృష్టికి మరి ఆ సృష్టి పెరగాలి అంటే దానికి ఒక సహకారం ఉండాలి కదా, నిర్వహణ ఉండాలి కదా. ఆ నిర్వహణకి సహకరించే దేవతామూర్తులు వీళ్ళందరూ. సృష్టిలో మరి దేవతలు మనకు కనపడే సూర్యచంద్రులు మరి ప్రథమ దైవాలుగా, మనకి కనపడే దైవాలుగా మనకు చెప్తారు. అంటే మనల్ని కన్న తల్లిదండ్రులు ప్రథమ దైవము. అందరికీ దైవం సూర్యనారాయణుడు, ఆ తర్వాత చంద్రుడు, సూర్యచంద్రుడు. ఈ సూర్యచంద్రులే మరి భగవంతుడికి కళ్ళుగా చెప్తారు, కుండలాలుగా చెప్తారు. అలా ఆ సూర్యచంద్రులే పరమాత్మకు
కళ్ళుగా ఉండి వాటి ద్వారా జగత్తునంతటిని చూస్తూ మరి వాటిని పోషిస్తూ చక్కగా నడిపిస్తున్నాడు అని మనకి అనేక సార్లు పరమాత్మ కళ్ళుగా సూర్యచంద్రుల్ని చెప్తారు. అలా అనేక మంది దేవతలు ఉండి మరి మనం ఒక్క చిన్న శుభకార్యం చెయ్యాలి అంటే ఎంతో మంది సహకారం ఉంటే గాని మనకు కాదు కదా. ఒక మండపం కట్టాలి, మరి ఒక భోజనాలకు ఏర్పాట్లు చేయాలి, ఉండటానికి అందరికీ సౌకర్యాలు చూడాలి, మరి మంచినీళ్ళు, తినటానికి పదార్థాలు, మరి ఉండటానికి సౌకర్యాలు ఎన్నో చేయాలి అంటే ఒక్కళ్ళ వల్ల కాదు. అంతమందిని ఏర్పాటు చేసి ఒక్కొక్క పనికి ఒక్కొక్కళ్ళని కేటాయించి ఆ పనులన్నీ వాళ్ళకి అప్పచెప్పి ఆ శుభకార్యం పూర్తి చేశామంటే ఎంతమంది చేస్తే ఆ శుభకార్యం అయ్యింది అనేది మనందరికీ అనుభవమే. మరి అటువంటి చిన్న శుభకార్యానికి ఒక కళ్యాణ మండపాన్ని కట్టడానికి 25 మంది వచ్చి కట్టే మండపాలు కూడా ఉంటాయి. మరి ఆ పువ్వులన్నీ మరి ఎట్లా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ పూల తోటని పోషించేది ఎంతమంది, ఆ పూలని మాలలు కట్టేది ఎంతమంది, మరి అలా కళ్యాణ మండపం ఒక్కటే చూస్తే కాదు, దాని వెనక కట్టిన వాళ్ళు, ఆ పూలను పోషించిన వాళ్ళు, దానికి నీళ్లు పోసిన వాళ్ళు, వాటిని చక్కగా మాలలు కట్టిన వాళ్ళు ఎంతో మంది. ఒక్కటి కాదు, ఒక్క పేరు కళ్యాణ మండపం అని. దానికి శోభని, అందాన్ని తీసుకురావాలంటే మనం ఆలోచిస్తే లోతుకెళ్తే ఏదైనా మనకి అర్థమవుతుంది. ఇంతమంది పోషింపబడుతున్నారు, ఇంతమందికి పని, ఇంతమంది చేస్తే గాని అది పూర్తవలేదు అనేది మనకి అర్థమవుతుంది కదా. మరి చిన్న కార్యక్రమానికి అంటే ఒక్క కళ్యాణ మండపానికి ఎంతమంది కావాల్సి, అదే భోజనాలకి మరి వసతులకి అన్నిటికీ ఎంతమంది చేస్తే అవుతుంది. మరి పదార్థాలు తయారు చేయాలంటే తయారు చేయటానికి ఎంతమంది, ఆ పదార్థాలు మరి పండించేది ఎంతమంది, అలా ఎక్కడికో వెళ్తే ఎంతో మంది కష్టపడితే గాని, నిర్వహణ చేస్తే గాని ఆ పనులు అవ్వవు. మనం ఒక్క నిమిషంలో అది బాగుంది, ఇది బాగోలేదు అని ఒక్క నిమిషంలో దాన్ని నిర్ణయించి వదిలేస్తాం. కానీ ఆలోచిస్తే ఎంతమంది దాని వెనక ఉన్నారు అనేది ఆలోచిస్తే అమ్మో ఎంతమంది కష్టపడితే ఈ పని అయిందా అని అర్థమవుతుంది. అలాంటిది పరమాత్మ సృష్టి, జగత్ సృష్టి, విశ్వమంతా సృష్టించి విశ్వమంతటిని నిర్వహించటానికి ఎంతమంది దేవతలు కావాలి. అందుకని అంతమంది దేవతలను ముందు సృష్టించి వాళ్లకు పనులను అప్పచెప్పడానికి సృష్టిని సృష్టించి ఆ పనులన్నిటినీ వాళ్లకు అప్పచెప్పి వాళ్లతో ఆ పనులన్నీ చేయించగలిగేటువంటి సామర్థ్యాన్ని కూడా పరమాత్మే ఇచ్చి చక్కగా నిర్వహణకు సహకరించే మరి స్వభావం, సామర్థ్యం అన్నిటినీ కూడా ఇచ్చింది ఎవరంటే పరమాత్మే. అటువంటి దేవతా సమూహం అంటే సుషేణః. సుషేణః అంటే అటువంటి దేవతా సమూహం అని అర్థం. పరమాత్మ సంకల్ప మాత్రంగా దేవతలందరినీ సృష్టించి ప్రథమ సృష్టిలో దేవతలందరినీ సృష్టించినటువంటి వాళ్ళ సామర్థ్యము, నిర్వహణ, సహకారము అన్నీ చెయ్యగలిగేటువంటి శక్తుల్ని ఇచ్చి ఆ దేవతల్ని సృష్టించిన ఆ సమూహము కలిగినటువంటి పరమాత్మ సుషేణః అన్నారు. అటువంటి పరమాత్మ సుషేణః అని మనకు తెలుసుకున్నాం. ఇంకా శుభప్రదమైన సేన కలిగిన భగవంతుడు సుషేణుడు అని మనకి అర్థమైంది కదా. అదే శంకరాచార్యుల వారి వ్యాఖ్య. భక్తులు, ఋషులు, జ్ఞానులు మొదలైన వాళ్ళే స్వామికి సేన.
ఇప్పుడు దేవతలే కాదు, ఇంకా ఎవరో భక్తులు, ఆయన భక్తితో కొలిచే వాళ్ళు, ఋషులు, జ్ఞానులు మొదలైన వాళ్ళే స్వామికి సేన. అంటే మరి ఇటువంటి వాళ్ళే మరి తర్వాత వాళ్ళందరినీ కూడా జ్ఞానంలోకి, భక్తిలోకి తీసుకురాగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు గనక వాళ్ళందరూ కూడా భగవంతుని సేనలోని వాళ్ళే. సత్వగుణాలతో కూడుకున్నటువంటి సత్వమయమైనటువంటి నారాయణ, బ్రహ్మ, తైత్రీయ, గార్గ్య, వరాహాలనే పంచ ఉపనిషత్తుల్ని శరీరంగా కలిగిన స్వామి సుషేనుడని పరాశర భట్టరు భావించారు. అంటే పంచ ఉపనిషత్తులు అవి ఏంటంటే సత్వమయాలు. నారాయణ, బ్రహ్మ, తైత్రీయ, గార్గ్య, వరాహాలనే పంచ ఉపనిషత్తులే ఆయనకి శరీరంగా ఉన్నటువంటి స్వామి గనక ఆయన్ని సుషేనుడు అన్నారని పరాశర భట్టరు భావించారు. ఇంకా సత్యసంధులు శంకరుల వారు చెప్పిన అర్థంతో పాటు విశిష్టమైన దాతృత్వం గల స్వామి సుషేనుడు అన్నారు. ఆయన ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు గనక విశిష్టమైనటువంటి దాతృత్వం గలగల స్వామి అని కనుక సుషేనుడని అన్నారు. మహాత్ములు ఓం సుషేణాయ నమః అని స్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నారు. కనుక సుషేణ అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి నీ సేనలో మమ్మల్ని కూడా కలుపు స్వామి, జ్ఞానుల్ని చేసి భక్తులుగా మార్చి జ్ఞాన స్వరూపులుగా మార్చి నీ సేనలో కలుపుకొని మమ్మల్ని నీ దరికి చేర్చుకుని అనుగ్రహంతో నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం